భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షం నుండి 14వ అధ్యాయం చివరి మెట్టు. సప్తోదహారణిలో చివరి కథ విష్ణుదత్తుడు ఈ విధంగా చెప్పసాగాడు. పతివ్రత శిరోమణి సుమతీదేవి నివసించిన ప్రతిష్టానపురం నీ వెరిగిందే కదా. అక్కడో బ్రాహ్మణుడికి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ బ్రాహ్మడు కాస్తో కూస్తో స్థితి ఉన్నవాడే, ధర్మాత్ముడు కూడాను. లేక పుట్టిన సంతానం అవడం వల్ల వాడిని ఘనంగానే పెంచుతూ వచ్చాడా బ్రాహ్మణుడు. తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటే ఏమి, ఎవరికి వారు తెచ్చుకునే సంస్కారాల సంపద వేరే ఉంటుంది కదా. ఈ పిల్లవాడు వట్టి మొద్దబ్బాయి అయ్యాడు. వాడికి తగని బద్ధకం, వల్లమాలిన మొండితనం, ఎవరితోని కలవడు, కనీసం తోటి పిల్లలతో ఆటలకైనా పోడు. ఈడొచ్చి చదివేయాలని చూస్తే అంత పండితుడికి ఇంత బండ ఎలా పుట్టాడో తెలియదు గురువులకు. పోనీ వాడికి ఎంత రాసి పెట్టి ఉంటే అంతే చదువు వస్తుందిలే అని సరిపెట్టుకుందాం అనుకున్నాడు తండ్రి. కానీ నానాటికి పెరుగుతున్న పిచ్చి చేష్టలు చూస్తే అతనికి గుండె దిగులవుతోంది. పిల్లవాడెప్పుడూ ఒంటరిగా ఉంటాడు. తనలో తానే గొణుక్కుంటాడు, నవ్వుకుంటాడు, ఏడుస్తాడు, మట్టిలో దొర్లుతాడు. పిచ్చేమోనని మందులు ఇప్పించాడు, గాలి చేస్తలేమోనని రక్షలు కట్టించాడు తండ్రి. ఫలం శూన్యం. వడిగీడు వచ్చింది. మెల్లో జంజపోగు వేసి గాయత్రి పలికిస్తే ఏమన్నా సర్దుకుంటుందేమోనని ఆశపడి ఒడుగు చేశాడు తండ్రి. అప్పటినుంచి వాడి పని మరీ విపరీతించింది. వీడి చేత ఆచారం నడిపించటం ఆ తల్లికి ప్రాణాంతకమైంది. ఎంత పోరినా సంధ్యావందనం చేయడు. మౌనంగా ఉండాల్సిన సమయంలో బూతుల పంచాంగం ఎత్తుతాడు. అది తినవచ్చని లేదు, ఇది తినరాదని లేదు, ఈ మాట అనవచ్చని లేదు, అనరాదని లేదు, ఈ పని చెయ్యవచ్చని లేదు, చెయ్యరాదని లేదు. ఆఖరికి ఒంటి మీద బట్ట సంగతి కూడా వాడికి పట్టదు. ఏళ్లు పెరిగి వెన్ను ముదురుతోంది. మనిషి పందికొక్కల్లే సుష్టుగా ఉన్నాడు. ఎన్నాళ్ళని వీడితో వేగుతుందా తల్లి. జపాలు, తపాలు, శాంతులు, వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, యాత్రలు ఎన్నో చేశారు పిల్లవాడి కోసం. ఏదీ లాభించలేదు. చివరికి ప్రాణం విసికి ఒక రోజున ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని వెంటబెట్టుకుని విష్ణుదత్తుడి దగ్గరికి సాష్టాంగ నమస్కారాలు చేసి తమ గోడు చెప్పుకొని కండతడి పెట్టుకున్నారు. అదేమి చిత్రమో గాని ఆ పిల్లవాడిని చూసిన దగ్గర నుంచి విష్ణుదత్తుడికి ముఖం చాటంతయింది. ఆ పిల్లాడు కూడా కుయ్యం కయ్యం అనకుండా బుద్ధిగా కూర్చుండిపోయాడు. వీడి ఈ కొత్త బుద్ధిమంతితనం చూసి తల్లి తండ్రి ఆశ్చర్యపడి ఇది విష్ణుదత్తుని మహత్తని పొంగిపోయారు. విష్ణుదత్తుడు వాళ్ళతో ఆ మాట ఈ మాట చెప్పి, సరే మీరు లోపలికి వెళ్ళి స్నానాలవి చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుంటూ ఉండండి, పిల్లవాడు కాసేపు నా దగ్గరే ఉంటాడులేండి అని ఓ శిష్యుడినిచ్చి లోపలికి పంపేశాడు. వాళ్ళటు వెళ్ళగానే విష్ణుదత్తుడు పిల్లవాడి కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, మహాత్మా, నీవెవరివి, ఏం పని మిగిలి ఉందని శరీరాన్ని స్వీకరించావు, నాతో ఏం పని ఉండి తల్లిదండ్రుల్ని నెపంగా పెట్టుకుని ఇక్కడికి వచ్చావు, అయ్యా చెప్పు, నా వల్ల కావాల్సిన పని ఉంటే నోరు విప్పి చెప్పు అన్నాడు. ఆ మాటలు విని ఆ పిల్లవాడు మెల్లగా ఇలా అన్నాడు, నేనే వచ్చానా, నాకు పనుందా, కల్పాంతకాలంలో సృష్టినంతటినీ ఆవరించి ఉన్న జలంలాగా నేను ఈ విశ్వాన్నంతటినీ ఆవరించి వ్యాపించి ఉండగా ఇక నేనొక చోటుకి పోవడం ఏమిటి, రావడం ఏమిటి, నేనొక పని చేయడం ఏమిటి, చేయించడం ఏమిటి, నేను లేని తావొకటి ఉంటే కదా నేనేదైనా చేయడానికి సందు చిక్కేది. నేనే ఆత్మను, నేనే సచ్చిదానందుణ్ణి, నేనే అన్నాన్ని, నేనే పానాన్ని, ఇంకా నాకు ఒక భోక్తవ్యము ఒక కర్తవ్యము ఎక్కడున్నాయి, రెండవది లేక ఏకకారుణ్ణి అద్వితీయుణ్ణై ఉన్న నాకు ఈ మాటలు అన్వయించవు. ఆ బాలుడి మాటలు ప్రశాంతవదనంతో ఆలకిస్తున్న విష్ణుదత్తుడు ఆనంద పరవశుడై ఆ బాలుడిని గాఢంగా కౌగిట గుచ్చాడు. ఆ పైన ఇలా అన్నాడు, మహాత్మా, అదే సత్యం, నేను కాదనను. కానీ నాదొకటే ప్రశ్న, నువ్వింత జీవన్ముక్తుడివి కదా, మరి నువ్వు కాస్త ఆచార్యవంతుడవై ఉంటే నీ సచ్చిదానంద తత్వానికి వచ్చిన నష్టమేమిటి? జీవన్ముక్తుడవై కూడా సదాచారవంతుడవై ధర్మాచారణ పరుడవై ఉంటే నిన్ను చూసి కొందరు అల్పజ్ఞులు కూడా నీలాగా నడిచి బాగుపడతారు. ఇప్పుడు నీవు జీవన్ముక్తుడు అని తెలిస్తే నిన్ను చూసి మంచివారు కూడా చెడిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆచారవంతుడవై ఉంటే నీకు వచ్చిన నష్టం ఏమిటి? బాబు, నీకు నేను చెప్పవలసింది లేదు, స్వాత్వారాముడు అయిన నీకు తెలియంది లేదు. కానీ మళ్ళీ ఈ పాడు కర్మతంత్రాల్లో పడిపోతే ఈ బంధాలు ఈ సంఘాలు మళ్ళీ తగులుకుంటాయేమోనని నీ శంక. అవునయ్యా, ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోకు, బంధం అంటే నీకంత భయం దేనికి? ఇంత భయపడేవాడివి
నీకు అభయమైన పరవస్తువు ఏం తెలిసినట్టు? రెండవది ఉంటే కదా నీకు భయం. అద్వితీయుణ్ణి అంటున్నావు కదా ఒక పక్కన. బాబు, నిన్ను కాదనడానికి ఈ ప్రశ్నలు వేయటం లేదు. నువ్వే ఆలోచించు. బంధము సంగము ఎలా కలుగుతాయి అసలు? దేహాభిమానమే బంధము, అభిమాన త్యాగమే ముక్తి. నేను చేస్తున్నాననే అభిమానాన్ని వదులుకోగలిగితే పామరుడికి సైతం చేసే పనిలో పాపపుణ్యాలు అంటావు కదా. ఇక నీకా? వినలేదా? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధస్య విషయా సాంగి ముక్తేర్ని విషయం మనః అని. ఈ మనస్సు విషయాల్ని పట్టుకు వేలాడితే అది బంధాన్ని ఇస్తుంది, అలా కాకపోతే మోక్షాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. లోకంలో కూడా ఇది అంతే. చూడు, కొత్తగా కాపురానికి వెళ్ళిన ఆడపిల్ల పగలల్లా ఇంటి పనులు చేసుకుంటున్నా మనసంతా మొగుడు మీదే నిలిచి ఉండటం వల్ల అది ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతూ ఉంటుంది. కనుక బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం. ఆ మనస్సు నీ ఆధీనంలో ఉంటే ఇంకా బాహ్యంగా జరిగే పనుల వల్ల భయం ఎందుకు? మోక్షం అనేది ఎక్కడో బయట, అటు స్వర్గంలోనో ఇటు పాతాళంలోనో ఉందా ఏమిటి? లేదు కదా, అది నీలోనే ఉంది. మనస్సు ద్వారా అహంకారాన్ని క్షయింపచేయటమే మోక్షం. అదెలాగూ నువ్వు చెయ్యని చేశావు. ఇంకా భయపడటం కేవలం భ్రాంతి. బాబు, భయానికి తావే లేదు, రెండోదే లేదు. కనుక ఒకరిని ఏడిపించి ఏం లాభం? అందులోనూ వివేక భూమి అయిన ఈ శరీరాన్ని నీకిచ్చిన తల్లిదండ్రుల్ని ఏడిపించడం దేనికి? నలుగురి మధ్యలోనూ ఉండి వారంతా చెడిపోయేలాగా ఉండటం దేనికి? అందువల్ల ఓ మహాత్మా, కొన్నాళ్ళ లోకాన్ని అనుసరించి నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు. అటుపైన కావాలనుకుంటే లోకానికి దూరంగా వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుండు. లేనిపోని భయం పెట్టుకొని అద్వైత స్థితిలోంచి చ్యుతి పొందకు. నిమిలిత నేత్రుడై ఆ మాటల్ని సవిమర్శగా నెమరవేసుకున్న ఆ బాలుడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు అతన్ని తీసుకుపోయి స్నానం చేయించి పతివ్రతమా తల్లి అయిన సుశీలమ్మ చేత అన్నం పెట్టించాడు. అంత బుద్ధివంతుడై చెప్పినట్టు చేస్తున్న పుత్రుడిని చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. ఇన్ని మంత్రాలకు తంత్రాలకు లొంగని ఈ జాడ్యాన్ని కేవలం సాన్నిధ్య ప్రభావం చేత లొంగదీసిన విష్ణుదత్తుడి మహత్యాన్ని తలుచుకుని ఆశ్చర్యపోయారు. సుశీలమ్మ ఆశీర్వాద పురస్సరంగా పెట్టిన ఆహారం తినేటప్పటికీ ఆ బాలుడి మనస్సులో మూలల్లో అంటుకొని ఉన్న భయారేణువులు పూర్తిగా తొలగిపోయాయి. భోజనం కాగానే అతడు వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం చూసి సుశీల, విష్ణుదత్తులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ తల్లిదండ్రులు అంతులేని ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ విష్ణుదత్తుడికి, సుశీలమ్మకి నమస్కరించి సెలవు తీసుకొని పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పిల్లవాడును తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వారికి అనుకూలంగా వర్తించి తదనంతరం పరివ్రజించాడు. మహేంద్ర, చూసావు కదా, చరమ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా ఉంటుందో. అంత ఉచ్చస్థితికి వచ్చి ఆత్మానం సర్వభూతేషు సర్వభూతాని చాత్మని అన్న స్థితికి వచ్చినా కూడా ఇంకా ఏదో రవ్వంత భయాలేశం మిగిలిందా బాలుడికి? అతనంటి వాడే ఒక పక్క నుంచి తాను అద్వితీయుడునని తెలుసుకుంటూనే మరొక పక్క మళ్ళీ బంధాల్లో పడిపోతానేమోనని భయపడ్డాడు. ఇక సామాన్య జనులు ప్రతిరోజు లోపలనున్న స్వాత్ముణ్ణి సుషుప్తిలో చూస్తూనే అనుభవిస్తూనే నేనెవరో నాకు తెలియదంటూ, నేనే కర్తనంటూ, భోక్తనంటూ, నాకు ఆత్మజ్ఞానం కావాలంటూ అంగలారుస్తున్నారంటే అందులో వింతేముంది? ఇంతకు విషయం ఇంత సూక్ష్మమైంది కనుకనే, ఎంత ఉన్నత స్థితిలోనైనా తప్పుదారి పట్టే వీలుంది కనుకనే శాస్త్రాలు అంతా బహుముఖంగా వెలసి తత్వబోధ చేయాల్సి వచ్చింది విభిన్నాధికారాలు గల విభిన్న సాధకులకు. మహేంద్ర, ఈ విధంగా సాధకుల స్థాయిని బట్టి వారికి క్రమబోధ చేసేందుకు విభిన్న శాస్త్రాల రచన సనాతనంగానే ఉంది. ఇది నేను కొత్తగా తెచ్చింది కాదు. మరి ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు బృహస్పతి. ఈ విధంగా అతి సువిస్తారంగా వివరించిన బృహస్పతి మాటలు విని దేవేంద్రుడు బాగా ఆలోచించి ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించి గురువుగారి పాదాలకు సాష్టాంగ వందనం చేసి, అయ్యా క్షమించండి, తొందరపడి మాట్లాడాను, మీరు చెప్పింది సత్యం అని చెప్పి తన దోవన తాను వెళ్ళాడు. కనుక కార్తవీర్య, నువ్వేమంటావు ఇప్పుడు అని దత్తస్వామి అర్జునుడి కళ్ళల్లోకి పరిహాసంగా చూశాడు. అప్పుడు అతను స్వామికి నమస్కరించి, స్వామి, నీ దయ వల్ల శాస్త్రాలన్నీ ఒకే గమ్యాన్ని బోధిస్తాయని, వాటికి విరోధం ఉందనుకోవటం భ్రమ అని నాకిప్పుడు తెలిసింది. నాకిప్పుడు ఆ విషయంలో ఏ సందేహాలు లేవు. ఏ శాస్త్రాన్నైనా అవలంబించి కూలంకషంగా ఆచరించేవాడే కృతార్థుడవుతాడు. అలా కాక ఆ శాస్త్రంలో అలా ఉంది, ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని పనికిమాలిన సందేహాలతో ఊగులాడేవాడికి
కాలం వృధాగా క్షయించిపోతుంది. స్వామి, నీ దయ వల్ల నాకిది తెలిసింది. నీ అనుగ్రహం వల్ల మనసు ఇప్పుడు నిర్మలంగా ఉంది. నాకిప్పుడు ఆత్మజ్ఞానం మీద తప్ప మరో దాని మీద కోరిక లేదు. సర్వ వ్యవహారాల్లోనూ ఆసక్తి నశించి యావజ్జీవము బ్రహ్మనిష్టతో కాలం గడిపేలాగా నన్ను అనుశాసించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. కార్తవీర్య మోక్షం నుండి 14వ అధ్యాయం చివరి మెట్టు సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.